నా ఫోటో పక్కన లైక్ సింబల్, డిస్లైక్ సింబల్ ఉంటుంది. ఆల్మోస్ట్ డిస్లైక్స్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. ఎనీహౌ థ్యాంక్స్ అందరికీ. మాలతి గారు ఓకే ఓకే ఎస్. సో నందు గారు గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. చూస్తున్నా, రైట్ చూస్తున్నా. నందు గారు థ్యాంక్ యూ. ఎస్, గాయాలు లేకుండా ఆధారాలు చూపించకుండా కేసు ఫైల్ చేయకూడదు, లేనిది ఉన్నట్టు నిరూపించేస్తున్నారు. నిజానికైతే అందుకే అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నిజానికి చాలామంది మనం చూసే ఉంటాం. మనకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని వీడియోస్, ఒక వీడియో ఎగ్జాంపుల్ కాదు, అది అందరికీ చూసే ఉండొచ్చు మేబీ. ఒక ఆవిడ ఊర్లో రోడ్డు అంపిడి రోడ్డుకు మధ్యలో ఇసుకుంటుంది అనమాట. ట్రాక్టర్ వస్తూ ఉంటుంది, మధ్యలో ఎవరో ఆర్గ్యుమెంట్స్ కొంచెం తోస్తూ ఉన్నట్టుంటే ఆవిడను తొయ్యక ముందే ఆ ఇసుక మీద పడేసి, అంటే దెబ్బ తగిలినట్టు పడిపోయి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసే ఉంటారు మీరు. అట్లా అంటే ఇంకా ఏం లే, ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఇతని మీద కేసు పెట్టాలా, ఇతన్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చాలా, ఇతని మీద ఇంకా ఏదేదో చేయాలని అనుకుంటారు. అట్లాంటివి ఇప్పుడు సాధ్యపడదు. చాలామంది తెలీదు. డబ్బులు ఇస్తే కొన్ని అయితే కానీ కొన్ని కావండి. అది మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కూడా. గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, థ్యాంక్ యూ. సో ఎవరైతే మీ మీద కేసు పెడుతున్నారో ఇన్ డీటెయిల్డ్గా మీరు ప్రీ ప్లాన్డ్గా చేయిస్తే చెయ్యండే తప్ప నిజానికి చాలామంది ప్రీ ప్లాన్డ్గా చేస్తారు, అది సక్సెస్ అవుతుంది. అంటే ఆ కేసులో విన్నింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ నిజంగా ఎవరైతే నష్టపోతారో, దెబ్బలు తగిలి, గాయాలు తగిలి, కళ్ళకు తలకాయకి కట్టు కట్టుకొని, చేతులకు కట్లు కట్టుకొని నిజంగానే కొట్లాడింటారు, గాయాలు అయిపోయింటాయి, చేతులు ఎరిగింటాయి, కాళ్ళు ఎరిగింటాయి, తలకాయ బయలిపోయింటుంది, కుట్లు కట్టించుకుంటారు. వాడు మాత్రము హాస్పిటల్లో ఉంటే వాడి మీద కేసేస్తారు పోలీసు వాళ్ళు. ఇది నేను చూసిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నిజానికి తన్నులు తినేది వీళ్ళే, తన్నించుకునేది వీళ్ళే, నష్టపోయింది వీళ్ళే, అంత నష్టం జరిగింది వాళ్ళకే. కానీ రివర్స్ పైగా వాళ్ళ మీదే కేసు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేది లేదు. అట్లాంటి కేసులు మనకు ఇప్పుడు చుట్టుపక్కల ఉండే కేసులు ఎక్కువ అవి. సో గుర్తుపెట్టుకోండి, చాలా మటుకు ఆ కేసులు మధ్యలోనే, అంటే లోక్ అదాలత్ అని ఒక జరుగుతుంది అన్నమాట. ఒక 3 monthsకి ఒకసారి, 6 monthsకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఆ లోక్ అదాలత్లో ఇలాంటి కేసులన్నీ కొట్టివేస్తారు. ములాజే లేదు. ఎందుకంటే ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో చాలామంది మారిపోతారు, మర్చిపోతారు. ఆ కోపతాపాలన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది, కోర్టులో కేసు కూడా ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది కూడా ఏంటంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ కేసే. వాడెప్పుడో ఊర్లో పండక్కి పోతే వాళ్ళ చిన్నాన్న ఏదో అన్నాడని వాళ్ళ మీద అరుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య మాట వీడు ఇంకా పెద్దోడైండు కదా, అంటే మగోడు కూడా అయిపోయింటాడు కాబట్టి, పెద్ద మగోడు అయిపోయింటాడు కాబట్టి, మా అమ్మను అంటవా అని వాళ్ళ చిన్నాన్న మీద ఒక మాట అనడం జరుగుతుంది. వాళ్ళ చిన్నారైతే నన్నే అంటవా అని వాడు ముందుకు రావడం, వీడు ముందుకు రావడం, ఈ ముందుకు రావడంలో తోపులాటలు జరిగిపోయినాయి. వీడు పాపం కొంచెం యంగ్గా ఉంటాడు కాబట్టి వాళ్ళ చిన్నాన్నని ఒక దెబ్బ వేస్తాడు. ఆడున్నటువంటి ఒక మంచి ఇటుక బల్ల తీసుకొని తలకాయకి కొడితే, తలకాయకి దెబ్బ తగిలితే వాళ్ళ చిన్నాన్న పోయి ఫస్ట్ వాళ్ళ చిన్నాయన కొంచెం లోకల్లో పలుకుబడి పెద్ద మనిషి కాబట్టి ఇట్లాంటి కేసులు చాలా చూసింటాడు కాబట్టి ఆయన ఏం చేసిందంటే, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోకుండా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి, గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు దెబ్బ తగిలింది, కొట్టిండ్రు నన్నని MLC, మెడికల్ లీగల్ కేస్ అని అంటారనమాట. MLC కింద జాయిన్ అవుతాడు. MLC కింద జాయిన్ అయ్యి వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసి, అరే నన్ను ఇట్లా మనోడు కొట్టినాడు, మా చెల్లెలు కొడుకు కొట్టినాడు, నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అని వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు ఫోన్ చేసి చెప్తే, వాళ్ళ కొడుకు పోయి ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, అది కాస్త 3-4 సంవత్సరాల తర్వాత కొట్టేసినారు. ఆ టైంలో మనోడు మా ఫ్రెండ్, లేదు నాకు శిక్ష పడుతుంది, లేదంటే నన్ను లేపేస్తారు, అది ఇదని చాలా చేసినారులే. ఇంకా అట్లా అత్యు ఏమంటారు, అత్యుత్సాహం నోటు తిరగట్లేదు కానీ అత్యుత్సాహం అదే ఎక్కువ ఎగ్జైట్ ఫీల్ అవుతారు అన్నమాట చాలామంది. అట్లా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. జరగకుండానే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో